పెడుతున్నా. ఒకటికి 2 ఎసరు పెడతా నీళ్ళు. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసి మంచిగా మరిగినాక బియ్యం వేస్తాను. బియ్యం వేసినాక మంచిగా ఉడకాలి మెత్తగా. అయితే కొంతమంది ఫస్టే బెల్లం వేస్తారు. బెల్లం వేసినాక బియ్యం వేస్తారు. అస్సలు ఉడకదు అన్నం, చాలా టైం పడుతుంది, అసలు టేస్ట్ కూడా ఉండదు. ఫస్ట్ ముందు బాగా ఉడకనియాలి. అన్నం బాగా ఉడికినాక అప్పుడు బెల్లం వేస్తే బెల్లన్నం మంచిగా ఉడుకుతుంది, మంచి రుచి ఉంటుంది. అయితే కుండలకి మట్టి రాసుకున్న, కింద అడుగు భాగానికి మట్టి రాసుకొని ఎసరు పెట్టిన. అయితే బాగా కట్టెలు పెట్టి బాగా మండేటప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథము మంట బాగా నిప్పులు మండేటప్పుడు వీడియో తీయకూడదన్నమాట, యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారము. ఇంకా బెల్లన్నం అయితే మంచిగా ఉడికింది. పాలు పోస్తుంది మా నానమ్మ. పాలు పోసి ఇలాచి వేసింది, మంచిగా కలుపుతున్నది. ఇంకా ఇందులో నెయ్యి కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. నెయ్యి కూడా వేస్తాము ఇప్పుడు. ఇందులో కొబ్బరి పొడి వేసుకుంటారు కొంతమంది. కొబ్బరి పొడి కంటే నువ్వుల పొడి ఇంకా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది నువ్వుల పొడి వేసుకుంటే.